తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. బ్రేకింగ్ న్యూస్. అప్పుల బాధలు భరించలేక సిద్దిపేట జిల్లాలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష రుక్మిణి దంపతులు గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. గ్రామంలోని రావికంటి అభిషేక్, పప్పుల రాజశేఖర్, వంగల భూపతిరెడ్డి, నాంపల్లి శ్రీనివాసుల వద్ద పల్లె అనిల్ కి శ్రీహర్ష లక్షల్లో డబ్బులు ఇప్పించారు. నిన్న శ్రీహర్షను డబ్బులు ఇవ్వాలని అభిలాష్, భూపతిరెడ్డిలు బెదిరించారు. డబ్బు చెల్లించకపోతే పరువు పోతుందని ఆవేదన చెందిన దంపతులు తమ చావుకు కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాసి మరణించారు. ఇటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు అప్పుల బాధలు భరించలేక సిద్దిపేట జిల్లాలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఇటు గ్రామంలోని రావికంటి అభిషేక్, పప్పుల రాజశేఖర్ దగ్గర వంగల భూపతిరెడ్డి, అలాగే నాంపల్లి శ్రీనివాసుల వద్ద పల్లె అనిల్ కి అలాగే శ్రీహర్ష లక్షల్లో డబ్బులు ఇప్పించారు. నిన్న శ్రీహర్షను డబ్బులు ఇవ్వాలని అభిలాష్, భూపతిరెడ్డిలు బెదిరించారు. అయితే డబ్బు చెల్లించకపోతే పరువు పోతుంది అంటూ కూడా దంపతులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తమ చావుకు కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాసి మరి వారు మరణించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పులు బాధలు భరించలేక సిద్దిపేట జిల్లాలో దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన చావుకు డబ్బులు ఇచ్చిన వారి పేర్లను కూడా ఒక లెటర్లో రాసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనపై అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మనం చూస్తున్నాం ఇటు అప్పుల బాధతోనే ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారా, లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు కుటుంబ సభ్యులు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు, అలాగే పోలీసులు ఏమంటున్నారు? శ్రీనివాస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచార గ్రామం లోపల ఇటు యువ దంపతుల ఆత్మహత్య అయితే ఇప్పుడు నిజంగా ఆ గ్రామం లోపల కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా వాళ్ళ బంధువులు ఇక్కడికి తరలి వచ్చారు. అయితే ఈ దాచారం గ్రామానికి చెందినటువంటి వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి అదే గ్రామానికి చెందినటువంటి కొంతమందికి ఇద్దరు వ్యక్తుల వద్ద డబ్బులు ఇప్పించారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటాము అంటే నమ్మకం కొద్దీ ఇతను తన షాపును చూపెట్టి వాళ్ళకు అప్పుగా ఇప్పించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు డబ్బులు కట్టకపోగా ఈ డబ్బులు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు ఇంటికి వచ్చి గొడవ చేయడము, ఇంటికి వచ్చి గొడవ చేసిన తర్వాత మానసిక వేద గురైనటువంటి పరిస్థితి. నిన్న ఎవరైతే డబ్బులు ఇచ్చిన వారు ఉన్నారో ఆ డబ్బులు ఇచ్చిన వారు నిన్న ఇంటికి వచ్చి 24 గంటల్లో డబ్బులు చెల్లించాలి, లేకపోతే చంపేస్తామని చెప్పి బెదిరించడంతో ఏమి చేయలేని పరిస్థితి లోపల శ్రీహర్ష, రుక్మిణి చిన్న పాప కలిగి ఉన్నారు. పాపను కూడా ముగ్గురు కూడా మందు తాగేటువంటి ప్రయత్నం చేశారు. అయితే శ్రీహర్ష, రుక్మిణి ఇద్దరు కూడా పురుగుల మందు తాగడంతో రాత్రి సమయం లోపల మృతి చెందడం. అసలు ఏమైంది అంటే ఏ సమయం లోపల ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? వాళ్ళ ఫ్రెండ్కు డబ్బులు ఇప్పించిండు. మధ్య రావికంటి అభిలాష్, వంగల భూపతిరెడ్డి, పుప్పాల రాజశేఖరు, ఇంకొకటి వీళ్ళ నలుగురు మధ్య వాళ్ళతోని పల్లె అనిల్కు డబ్బులు ఇప్పించిండు 10% చొప్పున. ఆ డబ్బుల వాయిదా చెల్లిపోయింది. డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు వచ్చి నలుగురు వచ్చి మా అబ్బాయిని టార్చర్ పెట్టి, నువ్వు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తావు, నీ ఇల్లు అరేంజ్మెంట్ ఇచ్చి నీ ఇల్లు జప్తు చేసి నీ షాపు బెజ్జంకిలో షాపులు ఉన్నది, ఆ షాపును ముంగట మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి బాగా బెదిరించి దానివల్ల మనస్తాపం చెంది భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ పాప కూడా ఇచ్చినట్టు నాకు అనుమానం. ఆమె సివిల్ హాస్పిటల్ సిద్దిపేటలో అబ్జర్వేషన్ లో ఉన్నది. ఆమె పరిస్థితి కూడా జర మంచిగా లేదు. అంటే మీకు చెప్పుకున్నాడా ఎప్పుడన్నా గ్రామం లోపల వీళ్ళకు డబ్బులు ఇప్పించినా, డబ్బులు ఇచ్చిన వారు నన్ను టార్చర్ చేస్తారు, వీళ్ళు డబ్బులు ఇస్తలేరు అని చెప్పి ఎప్పుడన్నా మీకు చెప్పుకున్నటువంటి ప్రయత్నం చేశారు? అలాంటి విషయం మాకు ఎలాంటి చెప్పలేదు. మొత్తం వాళ్ళ
మిత్రుల మధ్యనే కొనసాగింది. బా మంచి బాల్య స్నేహితుడు ఏది వరావి కంటి అభిలాష్ తనే ఎక్కువ టార్చర్ పెట్టిండు. తను రోజు రోజు వచ్చే డబ్బులు ఏది షాపులో వచ్చే అమ్మకం సేల్ జరిగిన డబ్బులు కూడా రోజు రోజు తీసుకుపోయి డబ్బులు తీసుకొని కూడా నాకు డబ్బులు కట్టాలని చెప్పి మళ్ళీ టార్చర్ పెట్టేసిండు. దానివల్ల చాలా మనస్తాపం చెంది మా కోడలు అబ్బాయి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ లోపల ఏమని రాశాడు? సూసైడ్ నోట్ లోపల వీళ్ళు ఇబ్బంది పెట్టడం వల్లనే వీళ్ళ ద్వారానే వీళ్ళ వాళ్ళనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాము. వీళ్ళు టార్చర్ పెడితేనే నాకు మనస్తాపం చెంది నాకు బయట నా షాపుకి వచ్చి డబ్బులు ఇచ్చింది ఒకరికి, నేను ఇప్పించినందుకు నా మధ్యన వచ్చి నా షాపు గట నా పరువు తీసినందుకు నేను ఆత్మహత్య చేసుకుంటున్నా వీళ్ళ ద్వారా. మరొక బంధువు ఉన్నాడు, అసలు ఏంది అంటే ఏమైనా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడా? ఏమవుతారు మీరు ఇప్పుడు వీళ్ళకు? రుక్మిణి మా చెల్లె అండి, ఆయన మా బావ సొంత చెల్లె మా చెల్లె. మనకు ఎట్లాంటి సమాచారం అతను ఇవ్వలేదు. ఇన్ని బాధలు ఉన్నా కూడా ఏ రోజు చెప్పుకోలేదు. వాళ్ళ మిత్రుల మధ్యనే ఈ సతమతం అవుతుండు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం గత 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి ఈ తతంగం జరుగుతుంది. ఇదే జరుగుతుంది. ఈ అభిషేక్ అనే వ్యక్తి మెయిన్ కారకుడు. అభిషేక్, పల్లె అనిల్, పప్పుల రాజశేఖర్, వంగాల భూపతి రెడ్డి, నాంపల్లి శ్రీనివాస్. ఈ వంగాల భూపతి రెడ్డి అనే వ్యక్తి మొన్న ఒక 4-5 రోజుల క్రితం షాప్ ముందడికి వెళ్ళి నానా గొడవ చేయడం జరిగింది. అలాగే రోజువారీ సేల్ జరిగే వ్యాపారం జరిగే డబ్బులు కూడా ఈ అభిషేక్ అనే వ్యక్తి తీసుకుపోవడం, ఇవన్నీ చూసి అసలు మా బావకు బయట ప్రపంచం తెలియదు. నా పరువు ఎక్కడ సెన్సిటివ్, నా పరువు ఎక్కడ పోతుందో. ఏ సమయం లోపల నిన్న పాయిజన్ తీసుకోవడం జరిగింది? నిన్న దాదాపు మాకు తెలిసి మిడ్ నైట్ తర్వాత 12-1 తర్వాత తీసుకోవడం జరిగింది అనుకుంటున్నాం. మాకు 5-5:30 ప్రాంతంలో మాకు తెలిసింది. చూసేసరికి మా చెల్లె ఆల్రెడీ చనిపోయింది. మా బావ కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. హాస్పిటల్ తీసుకొస్తే మా బావ కూడా అనిపోయాడు. మొత్తానికైతే ఇద్దరు చూడొచ్చు ఇక్కడ మనకు వాళ్ళ బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఇద్దరు దంపతులకు ఒక చిన్న పాప కూడా ఉన్నది. చిన్న పాపను కూడా మేము పోయిన తర్వాత మా పాప ఎందుకు అనుకున్నారేమో పాపకు కూడా మందు తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఏం జరిగిందమ్మా అసలు? అంటే ఏంది, మీకు ఎప్పుడైనా చెప్పుకున్నాడా? మీకు ఏమైనా బాధ? నాకేం చెప్పలేదు. నేనేమన్నా వేయినా మా ముందట్నే ఒకటి పైసలు ఇచ్చినా నచ్చిండు. వాళ్ళే మాట్లాడుకున్నారు. రికార్డు కూడా ఉన్నాయి. మా అల్లుడు సురిటున్నందుకు పాపానికి నీవు ఎందుకు గట్టురా, కట్టపోతే నువ్వు సాగిపోయినావు అన్నారు. అంటే కూడా గిట్ల ఎందుకు అంటుర్రా, నేను ఒక్కటే అంటే నువ్వు ఇంట్లోకి వస్తామ్మా అన్నారు. మాకు ఏం తెలియదు అయ్యా, వాళ్ళ కడుపులు కాల ఇట్లా చేసిర్రు. నా బిడ్డ ఇట్లా చేస్తాం అనుకోవాలి. నా బిడ్డ చిన్న పాప ఎట్లా ఉంది ఇప్పుడు? చిన్న పాప ఇప్పుడు చిన్న పాప హాస్పిటల్ ఉంది. నా బిడ్డ ఎట్లుంటదో పైసలు తీసుకున్నారా అట్లా. నా బిడ్డ చెప్పుకున్నాడా మీకు? అంటే ఇట్లా డబ్బులు ఇప్పించిన వీళ్ళు ఇంటికి వచ్చిన నేను అన్నే ఉన్నా. వచ్చినాడు వాళ్ళు వచ్చిన రోజు ఉన్నారా? ఉన్నా. అంటే నిన్న రాత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఇవాళ వాయిదా ఇవాళ వాయిదా ఉంటే కూడా కారు కూడా పెట్టొచ్చిండు. వాందే మధ్యలో ఉన్నందుకు కారు పెడతాన్నా కదా అంటే కారు కూడా అమ్ముకోర్రు అని చెప్పింది. కారు కూడా అమ్ముకోర్రి, చేరకుంటే ఇంకా నేను కడతా అని కూడా చెప్పి రాత్రి ఏం ఫోన్లు చేసి వాళ్ళు ఇవాళ వాయిదా ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలి, చేయకపోతే అంటే డబ్బులు చెల్లించకపోతే ఏమన్నా చేస్తామని చెప్పిర్రా? బెదిరించారు. ఇలా కట్టకపోతే నువ్వు చావాలి, ఎందుకు బతికినవరు అని బెదిరించారు. పోలీసులు కంప్లైంట్ చేసిరా? అమ్మా ఇవాళ చనిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చిర్రా? అక్కడికి మేము ఇక్కడి నుంచి పోయే వరకు బెజ్జంకి కాడ అంటే డబ్బులు దాదాపుగా 12 లక్షల వరకు కూడా డబ్బులు వాళ్ళ స్నేహితులకు ఇప్పించారు. వాళ్ళ స్నేహితులు వ్యాపారం చేసుకుంటా అంటే డబ్బులు ఇప్పించినటువంటి పరిస్థితి. ఆ డబ్బులు చెల్లించకపోగా ఆ మిత్తి డబ్బులు ఎక్కువగా పెరగడంతో నెల మిత్తులు కూడా చెల్లించారు. కానీ అసలు డబ్బుల కోసం డబ్బులు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు ఇచ్చిన వారు వేధింపులకు గురి చేశారు. నిన్న వచ్చి రేపటి వరకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి అని, నువ్వు ఎందుకు బతుకున్నావు, ఎందుకు చావు అని చెప్పి ఆ మానసిక గ్రామం. శ్రీనివాస్, ఇప్పుడు ఎవరైతే శ్రీహర్షన్ అలాగే రుక్మిణి డబ్బులకి సంబంధించి ఇటు వేధించారో అండ్ అలాగే ఎవరైతే డబ్బులు ఇచ్చారో అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అనుకోవచ్చు, ఇటు పోలీసులు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారా, అసలు ఏమైనా దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నారనుకోవచ్చా? నిన్న రాత్రి సమయం లోపల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు ఇచ్చిన వారు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి టార్చర్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారిని కూడా ఇటు శ్రీహర్ష చాలా సార్లు అడిగేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఇవంతా డబ్బులు తీసుకువెళ్ళి ఏవైతే బెట్టింగ్ యాప్ లోపల ఇవన్నీ డబ్బులు పెట్టినట్టున్నాయి. దాదాపుగా 10%
ఇంట్రెస్ట్ కు ఇప్పించాడు. ఆ ఇంట్రెస్ట్ కట్టలేకనే ఇబ్బందులకు గురయ్యి తర్వాత మానసిక వేద గ్రామం లోపల తన పరువు పోతుంది. ఇవాళ వాళ్ళు వచ్చి ఆ ఇంటికి వచ్చి తనను లొల్లి పెడితే పరువు పోతుందని చెప్పి రాత్రి సమయం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న పాపకు కూడా పురుగుల మందు తాగించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎవరైతే రుక్మిణి ఉన్నారో స్పాట్ లోనే మరణించింది. శ్రీహర్ష చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడడంతో అతన్ని కన్మర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. మొత్తానికైతే తమ కొడుకుకు అప్పుల సంగతి కూడా ఎప్పుడు కూడా తమకు ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తమకు చెప్తే ఎక్కడైనా తీసుకొచ్చి ఆ డబ్బులు కట్టించే వాళ్ళం. తమకు చెట్టంతా ఎదిగినటువంటి ఆ కొడుకు ఆ కళ్ళ ముంగటే చనిపోవడంతో అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికైతే నిన్న రాత్రి సమయం లోపల ఈ డబ్బుల విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు కూడా తమ పేరెంట్స్ కు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇవాళ ఒకవేళ తెలిస్తే తన పరువు పోతుంది గ్రామంలో అని చెప్పి ఆ ఉద్దేశంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఎదిగినటువంటి కొడుకు కోడలు ఇద్దరు కూడా చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇటు చూసుకోవచ్చు, ఇటు అప్పులు బాధలు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో నిన్న రాత్రి దీనికి సంబంధించి కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై అయితే ఇటు కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. ఇటు పోలీసు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు.